ఆమె జీవితం పచ్చని పొలాలలో అందమైన పల్లెటూరులో మొదలైంది. ఈ మట్టితో ఆమె అనుబంధం 70 ఏళ్ల పైనే ఉంటుందేమో. తన 6 పిల్లల్ని చూసుకోవడం, తన పొలాలని, ఆవులను, ఇలా తన ప్రపంచాన్ని ప్రేమించడం ఆమె జీవన విధానం. కానీ ఆమెకు ఒక అలవాటు ఉండేది, అదే పొగాకు. ఆ ఒక్క అలవాటు ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఆమె అస్సలు అనుకొని ఉండదేమో. కానీ ఆ అలవాటు ఒకరోజు ఆమె జీవితంలో ఉపద్రవాన్ని తీసుకొచ్చింది. ఉన్నట్టుండి ఒకసారి మారెమ్మ నోట్లో మొటిమ లాంటిది ఒకటి పుట్టుకొచ్చింది. భరించలేనంత నొప్పి, కారణం మాత్రం తెలియదు. అయినా ఇలాంటివి రావడం పోవడం మామూలే కదా అనుకొని తన పని తాను చేసుకుంటూనే ఉంది. కానీ కొద్ది రోజులకు ఆ సమస్య నిదానంగా పెద్దదిగా మారుతూ ఉంది. అసలు చూడటానికి కూడా ఇబ్బంది అనిపించేలా ఆమె ముఖంపై ఆ మొటిమ గాయమై కూర్చుంది. నా పేరు రాజరమ్మ, మా అమ్మ పేరు మారమ్మ. మా అమ్మకి సింపుల్గా ఇది వచ్చా, సరే మాకు ఏమో ఇట్లా వస్తుంది అనేసి డౌట్గా పక్కల హాస్పిటల్ ఉండే తోటకపోతుంది, ఆడిపోయి చూపించిన దానికి ఇది నుంచి కొట్టు చేయాలా అనేసి కొట్టు చేసిరి. చేసి మా చేతికి ఇచ్చిరి. పోయి దొంగని కొట్లు అయ్యండా వాళ్ళు చూసి ఇస్తారు, 8 నాళ్ళకి ఇస్తారు, అది ఎత్తుకోరా అని చెప్పిండ్రు. అది ఒక 15 రోజులయా వల్ల టెస్టింగ్ వచ్చే రిపోర్ట్ వచ్చిన మీటికి వాళ్ళు ఇదేమో మాకు డౌట్గా ఉంది, ఈ బెంగళూరు పోవాలా, ఇది పెద్ద హాస్పిటల్లో చూపించాలా, ఇది వచ్చేసి క్యాన్సర్ మాదిరి ఉంది అని వాళ్ళు చెప్పారు సార్. ఎన్నో ప్రయత్నించారు, నాటు వైద్యం నుండి పక్కనే ఊర్లో ఉండే వైద్యం వరకు. కానీ ఏది రిజల్ట్ ఇవ్వలేకపోయింది. మా చిన్నోడు ఆడ వైద్యం చేస్తారో నాటి వైద్యం ఆడ తోడుకోపోతానమ్మా అని సరే అనేసి పోతుంది. ఆడ వెన్నె తీసుకురమ్మండ్రి, అంతలో వెన్నె ఎత్తుకొని పోయి ఇచ్చి మంత్రిచ్చి ఇచ్చి దీన్ని దినాము పుయ్యండా అని దినాము పుస్తే అది ఇంకా జాస్తి అయిపోయాయి. గాయం పెరిగి పెరిగి ఒక రాచపుండయింది. టెస్ట్లన్నీ చేశాక అది మౌత్ క్యాన్సర్ అని తేలింది. ఆమెటికి మేము యాడ చూపించేది, ఏం చేసేది, బెంగళూరు పోయేది ఎట్లా మాకేమి తెలియలేదు అనుకో ఉంటుంది. ఆడికి కొన్ని రోజులు అట్లే ఉంటుంది. ఆడికి సేరి వాళ్ళు వీళ్ళు చెప్పి మా అన్న సేరి బెంగళూరు తోడకపోతామనేసి తోడకపోతుంది. ఆడ వచ్చేసి 15 రోజులు అయిపోయా. ఇప్పుడు పోతే వాళ్ళని చూడాలా, వీళ్ళని చూడాలా, ఇది రిపోర్ట్ చూడాలా అనేసి ఇట్లే 15 రోజులు చేస్తారు. వాటికి అంతా రిపోర్ట్లు వచ్చిన మీటికి ఇది కరెంట్కి వేయాలా, లేదంటే ఆపరేషన్ చేయాలా. ఆపరేషన్ చేస్తేనే తడుచుకొని వెళ్ళే వయసు అయిపోయింది, కరెంట్కును ఇస్తాము అంటే. హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్లు చెప్పిన మాటలు వినడం కూడా కష్టంగా అనిపించేది. ఎందుకంటే ఆమె వయసు ఎక్కువ కాబట్టి ఆపరేషన్ చేయడం కష్టం. కుటుంబం అంతా దిక్కుతోచని స్థితిలో ఆశ కోసం ఎదురు చూస్తుంది. ఆ కుటుంబం జీవితంలో ఇంతకన్నా అంధకారం చూడలేదేమో అన్నంత చీకటి వాళ్ళ ప్రపంచమంతా నిండిపోయింది. ఆ రాచపుండు ఎంత ఇబ్బంది పెట్టింది అంటే కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమె పక్కన కూర్చోలేకపోయారు. ఆ గాయం నుండి వచ్చే దుర్వాసన కనీసం వేరే వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. ఇంతటి బాధ ఒక మనిషి భరించింది అని ఊహించుకోవడమే కష్టం. పక్కన ఉండే కాదు సార్, స్మెల్ పక్కన ఉండేకే కాదు, అట్లుండే ఇంట్లో ఇదంతా ఉండే, ఇది అంతా ఓపెన్ అయిపోయిండే. జీవితంలో ఒక్కోసారి అన్ని దారులు మూసుకుపోయాయి అని తెలిసాక నిరాశతో బాధపడుతుంటే మనకు ఎక్కడో ఒక చిన్న వెలుగు రేఖ కనబడుతుంది. అలాంటి వెలుగు రేఖే వీళ్లకు ఎదురైంది. ఆ వెలుగు రేఖ పేరు
పునర్జన్మ హాస్పిటల్ చెప్పి ఆంటీకి నా కొడుకు ఎవరో చెప్పి పునర్జన్మ ఆంటీకి ఆడికి వస్తుంది. దానికి సరే వచ్చి మేము ఆడ చూపించి మేలాయా సార్. ఫస్ట్ హాస్పిటల్ వచ్చి మా అన్న ఫేస్బుక్లో చూసారంట. ఆమెటికి అడ్రస్ చెప్పి మా అన్న అనుకుని ఆ హాస్పిటల్కి పోతాము కార్లో తోడుకొని వీటికి అడ్రస్కి వస్తుంది. వచ్చి అప్పుడు చాలా సీరియస్గా ఉండే. ఇది మేము ఇద్దరు పట్టుకొని పెయిన్కి వస్తుంది. నడిచేకి కూడా కాదు, చాలా సీరియస్గా ఉండే. ఆడికి వచ్చిన మీటికి ఆడ డాక్టర్ అంతా చూసి సరే మేము మేలు అవుతుంది, మేము మేలు చేస్తామంటారు. సరే సరే సార్ అనేసి మేము చెప్తున్నాం. వాటికి మాత్రలు అంతా ఒక నెలకాయ ఎంత మాత్రలు ఇచ్చారు. వచ్చి ఒక 15 రోజులకే ఎంతో తక్కువైపోయా. అన్నిటికి ఒక నెలకంతా ఫుల్ ఇదంతా అయిందంతా క్లియర్ అయింది. ఒక వారం మింగుతుంది రొంచి మేలాయ, అట్లే ఒక్కితకి మేలాయ. నిజానికి ఒక మనిషి పునర్జన్మ పొందడం అనేది ఏదో కవిత్వాత్మక వాక్యమని లేదా అసంభవమని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లోనే అలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం సరిగ్గా గమనించాలంతే. ఇక్కడికొచ్చాక ఏమైందో తెలియదు, కానీ మారెమ్మ ధైర్యంగా మారింది, నిలబడి పోరాడగలిగింది. ఆశ అనే సన్నని దారం పట్టుకొని జీవితం వైపుకు నెమ్మదిగా కదలసాగింది. ನಿಜಾನಿಗೆ ಆಮ ಕದ ಮಳ್ಳಿ ಮೊದಲೈಂದಿ ಈ ಕಡೆ. ಇವಾಗ ಬಂದು ಬೆಟ್ರಾಗಿ ಫೀಲ್ ಮಾಡ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಎಲ್ಲ ಏನಾಗ್ತದೋ ಅಂತ ದಿಗ್ಲಾಗಿದ್ರು, ಇವಾಗ ಪರವಾಗಿಲ್ಲ, ನಮ್ಮಮ್ಮ ಇರ್ತಾರೆ ಇನ್ನೆರಡು ದಿನ ಅಂತ ನಮ್ಮಪ್ಪ ನಮ್ಮ ದೊಡ್ಡಪ್ಪೆಲ್ಲ ಫೀಲ್ ಮಾಡ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಎಲ್ಲ ಅಯ್ಯೋ ಇಲ್ಲ ಇಷ್ಟೇ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಇವಾಗ ಪರವಾಗಿಲ್ಲ. ಅವರು ಅದನ್ನ ಮಾತ್ರೆಯಿಂದನೇ ಕರಗಿಸಿ ಮುಚ್ಚೋಗೈತೆ. 2 ಟೈಮ್ ಕೂಡ ಪಟ್ಕ ಅದು ಸೋರ್ತಾಯಿತ್ತು, ಒಂದು 3 ಸತಿಗೆ ನಿಂತೋಯ್ತು. ಆಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಆಗೋದ್ರು. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮುದ್ದೆ ತಿನ್ನೋದು ಅದೆಲ್ಲ ಆಯಿತು. ఇక్కడ జరిగిందేమిటో కొన్ని నిమిషాలు మాటల్లో చెబితే అంత ఈజీగా నమ్మడం కష్టం. అందుకే చూసి తెలుసుకోవాల్సిందే. ఈ రోజు మారెమ్మ మళ్ళీ మామూలుగా తినగలుగుతుంది, అలాగే నడవగలుగుతుంది, తన పనులు తాను చేసుకోగలుగుతుంది. తానిలా మళ్ళీ మారడానికి కారణం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నిజాన్ని మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. వచ్చిన మీటికి ఓ ఇది అట్లా మేలు అవుతుంది అని మాకు భరోసా వచ్చేసాడే. దానికే మేము సరే అనేసి వాళ్ళు సార్ చెప్పినట్లా మేము వాళ్ళు ఏమేమి కండిషన్ చెప్పారో అట్లే వచ్చి అట్లే మేము కండిషన్గా చూసుకుంటుంది. పునర్జన్మ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ సార్. నాకు మేలే పోయిస్తే మీ బిడ్డలు పాపలు బాగా చల్లగా ఉన్నాయి. ఇది కేవలం ఒక మనిషి బాధను దాటిన కథ కాదు, ఆ బాధను దాటడానికి తనకు సాయం చేసిన వారధి కథ.